A miracle exalts your heart to know God at a higher level. I know you are the master now. ఇప్పుడు అర్థమవుతుంది దీన్ని సృష్టించింది నువ్వే అని. హీఈస్ ఎ క్రియేటర్. కానీ అతని భాషలో అతని యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఒక 2-3 గంటలు చేపలు నింపుంటాడు. అన్ని చేపలు నింపేసి చేతులు పట్టేసి ఉంటాయి. అదే చేతులతో వచ్చి సాగిలు పడిపోయి, నేను పాపిని, నేను అర్హుణ్ణి కాదు, నువ్వు ఎంత గొప్పవాడివా, దేవుని కుమారుడు, నేనేం చేయాలో చెప్పు అని చెప్పి దేవునికి లొంగిపోతాడు పేతురు. సరే, నౌ లెట్ us see దేవుడు పేతురు జీవితంలో ఏం ఆరంభించాడు. హౌ డిడ్ గాడ్ బిగిన్ ఇన్ పీటర్స్ లైఫ్? లూకా సువార్త 5వ అధ్యాయం చూద్దాం 9. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. వాళ్ళే కాదు, వారితో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సౌండ్ లేదంట. ఆస్టానిష్డ్. సో ఈ అద్భుతము ద్వారా దేవుడు పేతురు హృదయాన్ని ఒక సాధారణ హృదయము నుంచి దేవుని యొక్క శిష్యుడయ్యి అన్ని విడిచిపెట్టి వెంబడించేటువంటి హృదయముగా అతని హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? మార్చాడు. నా అటువంటి పేతురు ఏమయ్యాడో చూద్దాం. అటువంటి పేతురు తన ఆత్మలో పడిపోయాడు, తన ఆత్మలో మూలుగుతున్నాడు. ఎందుకు అంటే 3 సార్లు ఏం చేస్తాడు? తిరస్కరిస్తాడు. రిజెక్ట్స్. లూకా 22:61 చూద్దాం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అంటే ఏంటి? నేను కోల్పోయాను ఈ దేవుణ్ణి. 3.5 సంవత్సరాల ట్రైనింగ్ వృధా అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. అంతా అయిపోయింది. ఫినిష్ అని పేతురు, తన పిలుపు పోయింది, సమస్తము అయిపోయింది. దేవుడు ఒకవేళ తిరిగి లేచి సమాధుల దగ్గర ముందు మరి మగ్దలేని మరితో కనపడి తర్వాత 2 సార్లు పేతురుకి కనపడినా సరే అతని ప్రాణము కృంగిపోయి ఉంది. హిస్ సోల్ ఈస్ డౌన్. హీ రెస్టోరత్. ఇది రక్షింపబడిన వారు కాదు, రక్షింపబడి పడిపోయిన వారికి, రక్షింపబడి కృంగిపోయిన వారికి, రక్షింపబడి దేవుని యందు ఇంకా నాకేమేలు జరగదు, ఇక దేవుడు నాకేమీ చేయడు అనుకొని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి. చూద్దాం అటువంటి దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. యోహాను సువార్త 21:15 నుంచి చదువుదాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. అంటే ఏం చెప్తున్నాడు? నన్ను ప్రేమిస్తున్నావంటే అవునన్నా. అంటే ఏం చెప్తున్నాడు? నా గొర్రె పిల్లలను మేపు. అంటే ఏంటి? నీ పిలుపు పోలేదు అని చెప్తున్నాడు. అంటే పేతురు ఏమనుకున్నాడు? నా పిలుపు పోయింది. హీ థాట్ హీ లాస్ట్ హిస్ కాలింగ్. హిస్ సోల్ వాస్ డౌన్. అంటే దేవుడు ఇతన్ని వాడుకుంటాడా లేదా అనేటువంటి డౌట్లో ఉన్నాడు. అయితే దేవుడు అతని చేత ప్రేమిస్తున్నాను అని అడగడమే కాదు, నా గొర్రెలను మేపు. సో గాడ్ ఈజ్ టెల్లింగ్ హిమ్, ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు ద ప్రామిస్ అండ్ యువర్ కాల్. నీ పిలుపు అలాగే ఉంది. నువ్వు బండ, దీని మీద సంఘం కట్టి దాన్ని మేపాల్సిందే. చూద్దాం తర్వాత కంటిన్యూ. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతన్ని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. 3 సార్లు తిరస్కరించాడు కదా. 2వసారి కూడా ప్రేమిస్తున్నాను అతనితో అనిపించి ప్రతిసారి తిరస్కరించినప్పుడు ఏం కోల్పోయాను అనుకుంటున్నాడు పేతురు? పిలుపు. ఏమంటున్నాడు? మళ్ళా నా గొర్రెలను కాయు. దట్ మీన్స్ నీవు నీ పిలుపు పోలేదు. అగైన్ లెట్స్ రీడ్. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. 3 సార్లు అతని తేట ఒప్పించడమే కాదు, అతని పిలుపును కూడా తిరిగిస్తున్నాడని ఎంతమంది చూశారు? ఈరోజు
ఎవరెవరైతే దేవుడు నన్ను వాడుకుంటాడా వాడుకోడా, ఆశీర్వదిస్తాడా ఆశీర్వదించడా, ఆ ఇచ్చిన వాగ్దానం నెరవేరుతాదా లేదా, గాడ్ ఈజ్ రిస్టోరింగ్ యువర్ సోల్ టుడే. God is giving back what you have been praying for, what you thought you were unworthy. దేని విషయమై నేను ఈ సంవత్సరాల్లో, సంవత్సరం 2, 5, 10, 20, 30 సంవత్సరాల్లో దేని విషయమై అర్హత కోల్పోయాను అనుకుంటున్నావో, ఇంకా నీవు అర్హుడివే అంటున్నాడు దేవుడు. యు ఆర్ స్టిల్ ఏబుల్ అండ్ గాడ్ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్. అయితే దీనికి ముందు దేవుడు ఏం చేశాడో చూద్దాం. ఈ 3 సార్లు అతని చేత చెప్పించి, పిలుపు కూడా చెప్పించే ముందు, అతని పిలుపుని స్థిరపరచే ముందు దేవుడు ఏం చేశాడో చూద్దాం. ఓకే, యోహాను 21:3 నుంచి చూద్దాం. అంటే యేసు ప్రభువు వారు అప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారితో మాట్లాడుతున్నాడు. ఓకే, అప్పటికే 3 సార్లు ప్రత్యక్షమైపోయాడు కూడా. లెట్ us see. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. ఎందుకు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాడు అంటే, తన పిలుపు విషయం ఉందనుకున్నాడా పోయిందనుకున్నాడా? పోనీ తనతో పాటు మిగిలిన శిష్యులు అందరూ కూడా ఏం చేశారు? వాళ్ళు కూడా యేసు దేవుడు అన్నారు, తిరస్కరించేశారా? కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు? మన పిలుపులు పోయాయని చెప్పి పేతురు అంటే చేపలు పట్టడానికి పోతున్నారు. చూద్దాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదము అనిరి. వారు వెళ్ళి ఆ దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. పేతురు హృదయము మార్చడానికి దేవుడు ఏ అద్భుతం ఉపయోగించాడు? రాత్రంతా చేపలు పడలేదు, దోణి వేయమన్నప్పుడు వేశాడు. ఏం పట్టాడు? ఇప్పుడు కూడా రాత్రంతా వేసిన చేపలు పట్టలేదు. మరి పగలు వేయమన్నప్పుడు దాని నిండా చేపలు పడ్డాయి. అప్పుడు ఈ వార్త పేతురుకి తెలిసినప్పుడు పేతురు హృదయం ఏమైంది? పడిపోయిన పేతురు హృదయము తిరిగి ఈస్ డూయింగ్ ద సేమ్ మిరకల్ ఇన్ రిస్టోరింగ్ పీటర్స్ సోల్. మార్చడానికి అద్భుతం కావాలా? పడిపోయిన వాడిని లేపడానికి, స్థిరపరచడానికి దేవుడు అద్భుతాన్ని వాడుతున్నాడు. మిరకల్స్ ఆర్ పవర్ఫుల్ థింగ్స్ దట్ జీసస్ యూజ్డ్ ఇట్. చూద్దాం. లెట్స్ రీడ్. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల్ల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. ఇంకా చేపలు తేలే, అక్కడే ఉన్నాయి. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఏమున్నాయి? అక్కడ చేపలు ఉన్నాయి. అంటే ఆయన సృష్టికర్త, పట్టి చేయాల్సిన పని లేదు. ఎడారిలో కూడా నీకు ఫిష్ ఫ్రై ఇవ్వగలడు. ఆల్రెడీ అక్కడ రొట్టె చేపలు ఉన్నాయి, ఆల్రెడీ పెట్టేశాడు. చూడండి ఇప్పుడు ఏమైందో. వారు దిగి రాగానే 9వ వచనం చూద్దాం ఒకసారి. అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. రైట్. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు? ఈయన ఎవరని వచ్చారు? ఇప్పుడు ఆయన్ని యేసు అని వచ్చారు వాళ్ళు. అమ్మో అని ఆల్రెడీ యోహాన్ చెప్పేశాడు. సేమ్ అద్భుతం చేశాడు నీ జీవితంలో, నువ్వే కదా ఇలా మారింది, ఏం గుర్తుపట్టలేకపోతున్నావు? పేతురికి అర్థమైపోయింది. బల్బులన్నీ వెలిగిపోయాయి పేతురికి. ఓకే, ఆల్రైట్, లెట్ us read. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. పేతురు వెళ్ళి మళ్ళా చేపలు తీస్తున్నాడు. అంటే పాత హృదయం ఎలా మారిందో ఇప్పుడు ప్రతి చేపకే పేతురు హృదయం మారుతుంది. God is restoring. Is somebody getting something? ఎవరికైనా అర్థమవుతుందా దేవుడు ఏం చేస్తున్నాడో? Are you seeing what God is doing? నువ్వు అనుకోవచ్చు, నేను పడిపోయాను, నేను దరిద్రంలోకి వెళ్ళిపోయాను, పాపం చేసేసా, అలాగైపోయింది, ఆ దేవుడు వదిలేశాడు, తిరస్కరించాడు. నో, ఆయన మళ్ళా నీ ప్రాణమును తిరిగి బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. God is restoring. నీవు కోల్పోయిన సమస్తాన్ని, నీ గత జీవితాన్ని, నీ క్యారెక్టర్ని, వివాహాన్ని, ఉద్యోగాన్ని, ఆర్థిక రంగాన్ని, ఆరోగ్యాన్ని అన్నీ తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. God is ready to work. అందరూ చెప్పండి, దేవా పేతురులాగా నా జీవితంలో కూడా పని చేయి.
హీ వాంట్ టు రిస్టోర్ యువర్ సోల్. మళ్ళా పేతురు వెళ్ళి ఆ చేపలు తీసేస్తున్నాడు. ఒక్కో చేప వేస్తున్నప్పుడు పేతురు హృదయము అప్పుడేమో దేవుని తట్టు తిరిగింది, ఇప్పుడు పడిపోయిన హృదయము తిరిగి మళ్ళా పైకి వస్తుంది. హల్లెలూయా. సో గాడ్ ఈస్ డూయింగ్ దిస్ మిరకల్. ఈ 3 సార్లు ఒప్పించే ముందు దేవుడు పేతురు హృదయాన్ని మార్చేశాడు. అప్పుడు ఒక్కడే పేతురు మొత్తం అన్ని, ఈసారి ఏంటి అప్పుడేమో నింపాడు, ఇప్పుడు లెక్కెట్టి మరి నింపుతున్నాడు. పీటర్ వాస్ డూయింగ్, అమ్మ దేవా, అంటే నువ్వు నన్ను విడిచిపెట్టలేదా? ఈరోజు అదే పేతురు చేసే అద్భుతం నీలో చేయకపోయినా ఈ వాక్యం ద్వారా నీ పిలుపు నిలకడగా ఉంది, నీ ఆశీర్వాదాలు నిలకడగా ఉన్నాయి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ బ్యాక్. ఈ లోపు ఎన్ని అవమానాలు పొందావో, ఎన్నిసార్లు నా ప్రార్థన ఆలకించడం అనుకున్నావో, గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. లెట్స్ రీడ్. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. 10 మందికి మటుకు తెలుసు, కానీ ఒకళ్ళకి మటుకు పూర్తిగా మారిపోయింది వాళ్ళ హృదయం. ఇక్కడ చూస్తే 15, 16, 17లో ఏం చేశాడు? 3 సార్లు పేతురు చేత ఒప్పించి 3 సార్లు మళ్ళా నేను ప్రేమిస్తున్నా, నీకు ప్రేమిస్తున్నా. అయితే దేవుడు, నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నా గొర్రెల మేపు, నీ పిలుపు నిలకడగా ఉంది. నన్ను ప్రేమిస్తున్నావా? నీ పిలుపు నిలకడగా ఉంది. నన్ను ప్రేమిస్తున్నావా? నీ పిలుపు అలాగే ఉంది అంటున్నాడు. మీకు కావలసిన ఆరోగ్యము, యవ్వన బలం, ఆశీర్వాదాలు సహోదరులారా అలాగే ఉన్నాయి. దే ఆర్ స్టిల్ దేర్. గాడ్ ఈస్ వెయిటింగ్ టు ఫిల్ యు అప్. గాడ్ ఇస్ నాట్ డన్ విత్ యూ. మేబీ 10 years, 15 years, 20 years. మేబీ యు ఆర్ 70. మోషేలాగా 80 ఏళ్ళు వచ్చేసాయేమో, అబ్రహాంలాగా 75 వచ్చేసాయేమో, సారాలాగా 90 అయిపోయేమో. దేవుడు అంటున్నాడు, నేను ఇంకా ముగించలేదు. ఐ డిడ్ నాట్ ఫినిష్. Somebody's soul is being restored today. ఈ వాక్యము ద్వారా అనేక మంది పేతురులాగా మళ్ళీ తిరిగి లెగిస్తారు. ది బౌన్స్ బ్యాక్. ఇంతకీ పేతురు బాధ ఏంటి? నేను నీ కొరకు చనిపోవడానికి కూడా రెడీ అన్నాడు. లూకా 22:33కి వెళ్దాం. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, ఏమనుకుంటున్నావు ప్రభా, నువ్వు నన్ను నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఎవరు చెప్పారు? పేతురు. కానీ ఇది పేతురు యొక్క హృదయవాంఛ కాదా? ఎస్. అయితే ఇక్కడ పేతురుకి నిజంగా చేయాలని ఉంది, కానీ అతని హృదయంలో బలహీనత. ఎంతమందికి అర్థమైంది? కొంతమంది తప్పు చేస్తారు కానీ వారి హృదయం కరెక్ట్గా ఉంటుంది, బలహీనత. కొంతమంది కరెక్ట్గా ఉంటారు కానీ హృదయంలో వేషధారణ. ఓకే, సో దేవుడు నీ ప్రవర్తనని చూస్తాడా, నీ హృదయాన్ని చూస్తాడా? ఇక్కడ పేతురు ఇది హృదయంలోంచి వచ్చిన మాట లేక బయట నుంచి వచ్చిన మాట? హృదయంలోంచి. కానీ అతని బలహీనత అతన్నే అధిగమించింది. అందుకే దేవుడు అతని హృదయానికి తగినట్లు అతన్ని అంతములో బలంగా చేశాడు. ఇఫ్ యు హ్యావ్ ఎ డిజైర్ అండ్ యు ఆర్ వీక్, గాడ్ లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్ టు బ్రింగ్ ద డిజైర్ అవుట్. ఒకవేళ నీకు దేవుని కోసం నిజంగా చేయాలని బలహీనత ఉందా, ఆ బలహీనతను బలంగా ఎందుకు? నీ హృదయ వాంఛలను నెరవేరుస్తాడు దాని ద్వారా. దావీదుకు పరిశుద్ధిగా ఉండాలని పడిపోయాడు, అందుకని దావీదుకు మళ్ళా ఆ బలహీనతను సరిచేసి పరిశుద్ధుడిగా ముగించాడు దేవుడు దావీదు జీవితాన్ని. అందుకే అంటాడు, నేను కనుచూపుని బట్టి తీర్పు తీర్చను, దేని బట్టి? హృదయాన్ని బట్టి. హీ విల్ నాట్ జడ్జ్ బై వాట్ ఇస్. మనం చూసేస్తాం, ఇలా చేశాడు అలా చేశాడు అంటారు. నో, ఈరోజు నువ్వు కూడా దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడదు గాక. మే యు బి లెడ్ బై ద స్పిరిట్, నాట్ బై వాట్ యు డు, వాట్ అదర్స్ డు ఆర్ వాట్ యు డు. దేవుడు కూడా నువ్వు సడన్ గా చేసే దాన్ని బట్టి తీర్పు తీర్చడు, నీ హృదయాన్ని చూస్తాడు. మీ హృదయాన్ని చూశాడు కాబట్టి మీ వాంఛలను ఆయన నెరవేరుస్తాడు. ఐఎమ్ రెడీ టు గో విత్ ది బోత్ ఇన్ టు ప్రైజన్ అండ్ టు డెత్. అయ్యా, నేను చెరలోకి వెళ్ళడానికి మరణానికి కూడా సిద్ధమే అని చెప్పి దాని విషయమై పేతురు గిల్టీ ఫీల్ అయిపోతున్నాడు. నేను చనిపోదాం అనుకున్నాను ఆయన కొరకు, కనీసము చెరసాల రెడీ అనుకున్నాను, 3 సార్లు తిరస్కరించేశానని పేతురు కుమిలిపోతున్నాడు. నా హృదయంలో వాంఛను నెరవేర్చుకోలేకపోయాను. అప్పుడు పౌలు అంటాడు, హృదయంలో చేయాలనుంది కానీ చేయలేకపోతున్నాను, దౌర్భాగ్యుడను. ఏం చేయాలో చేయలేకపోతున్నాను, ఏం చేయకూడదో దాన్ని చేస్తున్నాను. నన్ను ఎవడు కాపాడతాడు? నేను పిల్లవాని వల్లే ఉన్నాను. అదే దేవుడు పౌలుని పెద్దోడుగా చేసి ఇప్పుడు నేను హృదయంలో ఏమనుకుంటాను అదే చేయగలుగుతున్నాను అని చేశాడు దేవుడు పౌల్ని. So right, the holiness and everything begins in your heart first. You may fall. నువ్వు పడిపోవచ్చు, తప్పులు చేయొచ్చు, కానీ నీ హృదయం సరిగ్గా ఉంటే నీ హృదయం ఒకసారి నీ కార్యాలను అధిగమిస్తుంది. ఎంతమంది హృదయము నా కార్యాలను అధిగమించాలని చూస్తున్నారు? కొంతమంది వారి హృదయము
చెడ్డది కార్యాలు మంచిగా ఉంటాయి. దేవుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు చూద్దాం. 18. యేసు, నా గొర్రెలను మేపము, నీవు ఎవడినవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అబ్రహాముతో చేసినట్టు, దావీదుతో చేసినట్టు పేతురుతో చేస్తున్నాడు. ఏంటో చెప్తాను. మొదట పేతురుతో ఏం చేశాడు? అద్భుతము చేశాడు. లూకా 21:3-7 అద్భుతము చేసి అతను హృదయాన్ని తిరిగి పైకి తీసుకొచ్చాడు. 9 నుంచి మరి 11 ఒక్కొక్క చేప వేస్తున్నప్పుడు అతను హృదయాన్ని స్థిరపరిచాడు, బయటికి లేవనెత్తడమే కాదు. 15 నుంచి మరి 17 వరకు 3 సార్లు అతని చేత అతని పిలుపుని స్థిరపరిచాడు. అతను చేసిన పొరపాటును 3 సార్లు సరిచేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. 18. యేసు, నా గొర్రెలను మేపము, నీవు యవనుడై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచెదవు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నేను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ పేతురు యొక్క అంతాన్ని చెప్తున్నాడు. దేవుడు అబ్రహాము భయపడుతున్నాడు, నన్ను చంపేస్తారేమో అని భయపడుతున్నప్పుడు దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్తాడు, మంచి వృద్ధాప్యమునందు నీవు చనిపోదు అని. ఎందుకు? భయాన్ని ఏం చేయడానికి? తీసేయడానికి. దావీదుతో ఒక మాట అంటాడు, నేను నీ సింహాసనాన్ని స్థిరపరుస్తా. అప్పుడు దావీదు కీర్తనలు 89లో దేవుడిని అడుగుతాడు, ఇట్టి వాగ్దానము నాకు ఇచ్చి నా రాజ్యాన్ని తీసేసావు, నన్ను అవమానపరిచావు, నేను చనిపోయిన పీనుగు వలే ఉన్నాను అంటాడు. కానీ దేవుడు అతని ప్రాణాన్ని శతదీర్చి మళ్ళా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అలా అబ్రహాము 2 సార్లు భయపడతాడు, 3సారి భయపడతాడా? భయపడ్డు, స్థిరపరుస్తాడు. ఇక్కడ దేవుడు పేతురు యొక్క అంతాన్ని చెప్తున్నాడు. పేతురు, కొంతకాలము నీవు వృద్ధాప్యము వరకు కొంతకాలం వరకు నువ్వు నా పరిచర్య చేస్తావు, కానీ నీ అంతం ఎలాగుంటుందో తెలుసా? నీ చేతులు చాచుతావు, నిన్ను కూడా నాలాగా సిలివేసి చంపేస్తారు, నువ్వు ఒప్పుకుంటావు. ఆ టైంలో కూడా నువ్వు యేసు దేవుడుని ఒప్పుకొని నీ ప్రాణం విడిచిపెడతావని దేవుడు పేతురు అంతా అని చెప్తున్నాడు. సో పీటర్ డైడ్ లైక్ జీసస్. నీ వల్లే నేను చనిపోవడానికి సిద్ధమే నీతో పాటు అంటున్నాడు. అంటే నీలాగా సిలివేసి చనిపోవడానికి కూడా ఒకవేళ సిలివేసి రెడీ అయితే పేతురు ఒక మాట అంటాడు. ఎవరికైనా తెలుసా చరిత్రలో అతను సిలివేసే ముందు? ఎంతమందికి తెలిసి చేతులు పైకెత్తండి. ఏమంటాడు? నన్ను తిరగేసి వేయండి, ఎందుకంటే నన్ను నిలువుగా పెట్టి సిలివేయడానికి అర్హుడిని కాదు, నాకు తల కింద కాళ్ళు పైకి ఎట్టండి అంటారు. అప్పుడు పేతుర్ని వాళ్ళు ఆ కోరిక కూడా చంపేవాడు ఎలా సత్యం మనకేంటి అని చెప్పి ఒప్పుకుంటారు వాళ్ళు. అప్పుడు పేతుర్ని తల కిందలుగా పెట్టి చేతులు కాసి ఆ సిలువను మరి పైకి పెట్టి పేతుర్ని చంపి. ఇప్పుడు పేతురు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? ఈసారి నేను పడిపోను, నేను ఆయన కొరకు చనిపోతాను అని నా దేవుడు చెప్పాడుగా. అంతకుముందు ఏమంటాడు? నువ్వు 3 సార్లు నన్ను తిరస్కరిస్తావు. ఇప్పుడు ఏమంటాడు? ఆమేన్, నువ్వు నా కొరకు చనిపోతున్నావు అంటున్నాడు. సో గాడ్ ఈస్ టెల్లింగ్ సంబడీస్ ఎండ్ అండ్ రిస్టోరింగ్ యువర్ సోల్. దేవుడు నీ అంతము గురించి దేవుడు ప్రవచించి నీ ప్రాణమును శతదీర్చి నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఎంతమంది అలా ఆస్వాదించాలనుకుంటున్నారు? ఎంతమంది నా ప్రాణము తిరిగి రావాలని కోరుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ వాంట్ టు డూ ద బెస్ట్? దేవుడు నిన్ను తిరిగి చేయడమే కాదు, నీ అంతాన్ని కూడా చెప్తాడు. నువ్వు వాక్యం ద్వారా చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. గాడ్ ఈస్ విల్లింగ్ టు టాక్. అందరూ చెప్పండి, పేతురుతో మాట్లాడిన దేవా నాతో కూడా మాట్లాడు. ఎంతమంది దేవుడు ఇలాంటి వాడా అనుకుంటున్నారు? మొదట ఫెయిల్ అయ్యావు, రెండోసారి ఫెయిల్ అవ్వకుండా చేయనుగాక. మొదటిసారి నేను కొరకు చనిపోతానంటే ఏమన్నాడు దేవుడు? 3 సార్లు. ఇప్పుడేమంటున్నాడు? నీవు చేతులు చాచి నిన్ను సిలివేసి నీకు ఇష్టం లేని చోటికి తీసుకెళ్ళిపోతారు, దానికి నువ్వు ఓకే అంటావు, పారిపోవు. యు సీ దట్ నౌ. సో పీటర్, యు ఆర్ గోయింగ్ టు కమ్ టు హెవెన్ సక్సెస్ఫుల్లీ. ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో మీ అంతము విజయముగా ముగియును గాక, ఘనముగా ముగియును గాక, ఆరోగ్యముతో నీ ఉండువు గాక, సమృద్ధితో జీవించుదు గాక. Stand up. I'm going to pray for you today. I'm going to pray for you. Worship the Lord. Clap for Jesus for his restoration. If you want your soul to be restored, అందరూ చెప్పండి, పేతుర్ని స్థిరపరిచిన దేవా, పేతుర్ని తిరిగి బాగు చేసిన దేవా, పేతుర్ని లేవనెత్తిన దేవా, ఒకళ్ళకి చేసింది దేవుడు ఎంతమందికి చేస్తాడు? He will do for everybody. ఎవరైనా అనుకుంటున్నారేమో నువ్వు పడిపోతావని, నీ పని అయిపోతాదని. అవ్వనే అవ్వదు. ఒకవేళ నువ్వు పడిపోయినా తిరిగి లేపుతాడు దేవుడు. దేవుడు ఆరంభించువాడే కాదు, నిన్ను నడిపించి లేవనెత్తి ఘనముగా ముగించువాడు. The one who began will continue, keep lifting you and finish greatly. నీ జీవితంలో ఆరంభించిన దేవుడు
అనేక మార్లు పడిపోయి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి నేను లేవనెత్తి నీ జీవితాన్ని ఘనంగా ముగిస్తాడు. అబ్రహాము జీవితాన్ని ఘనంగా ముగించాడు. ఇస్సాకు జీవితాన్ని, యాకోబు జీవితాన్ని, దావీదు జీవితాన్ని, పేతురు జీవితాన్ని, శిష్యుల జీవితాన్ని, ఈ రోజు వాక్యం వింటున్న వారందరి జీవితాన్ని కూడా nobody will finish in a dangerous way or a shameful way. అందరూ చెప్పండి, మేమెవ్వరము సిగ్గుతో మా జీవితాన్ని ముగించము, ఘనముగా ముగించి పరలోకానికి వెళ్తాము. లార్డ్, a spirit of restoration. ఎలాగైతే పేతురు ఆత్మను తిరిగి బాగు చేశావో, టుడే రిస్టోర్ ఎవ్రీబడీ సోల్. ప్రతి ఒక్కళ్ళ ఆత్మను స్థిరపరిచి, బలపరిచి, ఘనపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి ప్రత్యేకముగా ఈరోజు ఎవరు అస్వస్థతతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. బ్లడ్ షుగర్ టు నార్మాలిటీ, బ్లడ్ ప్రెషర్ నార్మల్గా రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. థైరాయిడ్, క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కోల్పోయిన ఆస్తి తిరిగి రావాలని ఆజ్ఞాపిస్తున్నాను. కోల్పోయిన పరువు, చేసిన తప్పులు, తిరస్కరించిన విధానము, నీ పాపమంతా కడిగి తెల్లటి హిమము వలె అవును గాక. నీ పాపములన్నీ క్షమించబడును గాక. మే యు బి రిస్టోర్డ్. నీవు పోయిన సొమ్ము 7 రెట్లు తిరిగి వచ్చును గాక. నీవు కోల్పోయిన ఆరోగ్యము పక్షిరాజు యవనం వలె నీ యవనము కలుగును గాక. దీర్ఘాయువుతో తృప్తిపరచబడదు గాక. మే యు బి రిస్టోర్డ్. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా పేతురులాగా ఆరంభించి అంతము వరకు నీవు వారి జీవితాలు నడిపించమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి.